ఏపీ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు హన్సిక, అనిల్ కుమార్ టోకరా పెట్టారు. అంతేకాకుండా మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడి పేరుతో 100 కోట్లకు పైగా వసూలు చేశారు. ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ హన్సిక, అనిల్ మోసాలకు పాల్పడ్డారు. 2 రోజుల క్రితం భువనేశ్వర్లో హన్సిక, అనిల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులిచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో ఏకకాలంలో 4 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హన్సిక, అనిల్ కుమార్ అనే 2 వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని కూడా భువనేశ్వర్ లోనైతే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా మున్సిపల్ సెక్రటరీ అంటే మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడ పేరుతో అయితే వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలోనే పక్కా సమాచారంతో భువనేశ్వర్ లో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా సుమారు 100 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళు పన్ను లేకుండా చేస్తామంటూ ఏదైతే మోసాలకి తెరలేనట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే 2 రోజుల క్రితం భువనేశ్వర్ లోని హన్సిక, అనిల్ ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు భువనేశ్వర్, ఢిల్లీ, జార్ఖండ్ లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో వచ్చేసరికి 4 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడు అంటూ కూడా ఈ మోసాలకైతే వీళ్ళు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ఏదైతే పన్ను లేకుండా వాళ్ళకి పనులు చేసి పెడతామంటూ కూడా సుమారు 100 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలోని ఇటు భువనేశ్వర్ దగ్గర అధికారులకు పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో నిన్న వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ విచారించిన సమయంలో సుమారు 100 కోట్ల వరకు కూడా ఏదైతే వసూలుకు పాల్పడినట్లు వీళ్ళైతే అంగీకరించారు. అలాగే ఈ వసూళ్లు పాల్పడిన సమయంలో కూడా ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు అనే కోణంలో కూడా వీళ్ళ ఏదైతే ప్రశ్నించిన నేపథ్యంలో కొందరు పేర్లు అయితే వీళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీ తెలంగాణతో పాటు భువనేశ్వర్, ఢిల్లీ, జార్ఖండ్ ఇలా ప్రతి చోట కూడా ఐటీ అధికారులు ఒక్కసారిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో వాళ్ళ దగ్గర ఐటీకి సంబంధించిన ఏదైతే అక్రమాలు ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించిన నేపథ్యంలో ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా వీళ్ళు వసూలుకు పాల్పడ్డారు. హైదరాబాద్ లో ఏకకాలంగా 4 చోట్ల అయితే సోదాలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.